గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగానెట్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వెళ్తే టీపీసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్గా తీసుకుంది. అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, ఈ పురపూర్లోనూ పూర్తి మెజార్టీ రావాలి అనే విషయాన్ని ఇటు పక్క ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశాల్లో చెప్పినటువంటి అంశం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇక నుంచి తీసుకునే నిర్ణయాలు, ఈ 2026లో తీసుకునే నిర్ణయాలే నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 29 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలంటే ఈ సంవత్సరం తీసుకునే ప్రతి అడుగు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి 2026 ప్రధానంగా ఎందుకు ఇంత ప్రధాన కాంగ్రెస్ పార్టీకి అంటే ఇక జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, దాంతోపాటు ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలు కానివ్వండి, ప్రతి దాంట్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాని చాటుకుంటే కానీ, అధిక స్థానాలు కైవసం చేసుకుంటే కానీ మనుగడ సాధించడానికి భవిష్యత్తులో మళ్ళీ దాదాపుగా దానికి సంబంధించినటువంటి ఏదైతే 2029 ఎన్నికల నాటికి పార్టీ బలంగా నిలబడి పార్టీ కోసం పనిచేయాలి అనేటువంటి ఉత్సాహం ఉంటేనే కానీ దానికి సంబంధించినటువంటి భవిష్యత్తులో రాబోయే మళ్ళీ ఇంకొకసారి అధికారం చూడేసేటువంటి అవకాశానికి పునాదులు వేసుకున్నట్టే. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటుపక్క పోటాపోటీగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చే రాజకీయాన్ని మళ్ళీ రక్తి కట్టించిన తరుణంలో ప్రస్తుతం బీజేపీ చాలా మూవ్మెంట్గా ఉంది. ఇటు బీజేపీ పార్టీ పరిస్థితి చూసుకున్న క్రమంలో ఇప్పుడు ఏమాత్రం కనుక సరే మొన్నటంటే ఏదో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికలు కాబట్టి దాన్ని ఏదో విధంగా లాగించారు, గెలిచారు. ఆ గెలుపులో కూడా ఎక్కడో కొంత ఓకే మంచి మెజార్టీని సాధించారు. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి లొసుగులు ఉన్నాయి. లొసుగులు అంటే పెద్ద సీక్రెట్ అనేం కాదు. అధికార పార్టీ పక్క చూస్తే అప్పటికి 1-3 పర్యాయాలు నవీన్ యాదవ్ అక్కడ పోటీ చేసి ఉండటం, లోకల్గా సుపరిచితుడై ఉండటం, అధికారం ఉన్న పార్టీ కాబట్టి భారీ ఎత్తున ఖర్చు పెట్టడం, తను కూడా సొంతంగా భారీ ఎత్తున ఖర్చు పెట్టడం, ఎదురు ఏమో చూస్తే మహిళ అవ్వటం, తర్వాత 1-2-3 పర్యాయాలు అక్కడ మాగంటి గోపీనాథే ఉండటం. కాబట్టి కొంత ఒకసారి అవకాశం ఇద్దాము, 1-3 సార్లు ప్రాంతీయ ఫీలింగ్తో అక్కడ ఉన్నటువంటి అందరితో సుపరిచితం ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఒకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు. దాంతో అధికార పార్టీ తోడైంది, దాంతో బాగా ఖర్చు పెట్టడం చూసాం. ఇక అనేక రకాలుగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ విమర్శించినట్టు అనేక రకాలుగా దౌర్జన్యాలు, రిగ్గింగ్లు, దొంగ ఓట్లు ఇవన్నీ ఏదైతే కానీ దాదాపు అనుకున్న దానికంటే కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి ఆ గెలుపు ఒక ఖాతాలో పడింది అనుకున్నాం. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి కొంచెం అనుకున్నంతగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊపు మీద మొత్తానికి ప్రతి దాని ప్రభావం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావంతో పాటు మొత్తం మంచి క్లీన్ స్వీప్ చేసేస్తాము అనుకున్న దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉందనుకున్నారు. కానీ మొదటి విడతలో ఓకే దాదాపు కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఓకే, అది కూడా ఎంతవరకు అంటే దాదాపుగా చాలా స్థానాలు 10 లోపు, 10 ఓట్ల లోపు, 15 ఓట్ల లోపు, దాదాపు అలా 100 ఓట్ల లోపు గెలిచిన స్థానాలు ఎక్కువ ఉన్నాయి. అంటే అనుకున్న దానికంటే కూడా అంటే దాదాపు ఆ స్థాయి వరకు కూడా మరి బీఆర్ఎస్ పోటీ వెళ్ళింది కదా, అంటే ఆ స్థాయి ఓట్లు ఉన్నాయి కదా, 5-6 ఓట్లతో తేడా అంటే అక్కడ దాకా బీఆర్ఎస్ కూడా మంచి ఓట్లు ఉన్నట్టే కదా. కాబట్టి మొదటి విడత ఓకే ఏదో ఒక విధంగా పర్లేదు, కానీ రెండో విడత మూడో విడత వచ్చేటప్పటికి గట్టి పోటీని ఎదుర్కొందని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మంచిగా పుంజుకుందని చెప్పుకోవాలి 2-3 విడతల్లో చూసేటప్పటికి సర్పంచ్ ఎన్నికల్లో. కాబట్టి రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది అనేది కొంతవరకు చాలా క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకే లోకల్గానే అర్థమవుతా ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బాగానే పుంజుకున్నాము, ఇదే విధంగా ముందుకెళ్ళాలి, లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి సరే గెలిచినా పర్లేదు, మేము మాత్రం గ్రామ పంచాయతీ రావాల్సిన నిధుల విషయంలో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధిలో కానీ మా పార్టీ ఎప్పుడు తోడునిద్దని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ప్రతి మేజర్ పంచాయతీకి ఎంత, మైనర్ పంచాయతీకి ఎంత అనేటువంటి విషయాన్ని కూడా కేటాయించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది, కాదంటలేదు, అది బాధ్యతగా ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ ఎక్కడో కొంత పార్టీలో మాత్రం దానికి సంబంధించినటువంటి విషయం మాత్రం పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా పార్టీ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు అనుకున్నంత స్థాయిలో ఒక్కసారిగా అంటే దాదాపుగా ఎటు చూసినా కూడా ప్రతిపక్ష పార్టీలకు
అందనంత దూరంలో అన్ని స్థానాలు బాగా కైవసం చేసుకుంది, ప్రభుత్వం మీద మంచి సానుకూలమైన దృక్పథం ఉంది ప్రజల్లో అనేటువంటి విషయాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకోలేకపోయింది అనేటువంటి అంతర్వాదనం పార్టీలో ఉంది. దానికి సంబంధించి కాదనట్లేదు. కాకపోతే ఏదైతే సరే లోకల్ పోర్లు కాబట్టి వాళ్ళ ఇమేజ్లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కొంతవరకు లైట్ తీసుకున్నప్పటికీ కూడా రేపు జరిగేటువంటి ఏదైతే పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎన్నికలు ఉన్నాయో, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయో, ఇప్పుడు దాన్ని ప్రధానంగా తీసుకున్నారు. దాంట్లో ఎప్పుడైతే ఈ పార్టీ సింబల్ మీద గెలిచేటువంటి విషయాల్లో మాత్రం స్థానాలు కైవసం చేసుకునే విషయంలో ఏమాత్రం బోల్తా పడ్డా పార్టీకి మాత్రం చాలా డ్యామేజ్. ఎందుకంటే దాని తర్వాత మున్సిపాలిటీ మీద ప్రభావం చూపించింది. ఒకవేళ మున్సిపాలిటీ ముందు జరిగిన తర్వాత ఈ జరిగినప్పటికి కూడా అక్కడ కూడా కొంతవరకు దాని ప్రభావం కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు త్రిపురాల చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీని కూడా జిహెచ్ఎంసీ కిందకు ఒకే గొడుగు కింద తీసుకొచ్చి భారీగా ఒకే జిహెచ్ఎంసీ హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాని తగ్గట్టుగానే రెవెన్యూ పెంచుకోవచ్చు, దాని తగ్గట్టు పన్నులు ఎక్కువ వస్తాయి, అభివృద్ధిలో కూడా బాగుండిద్ది అనేటువంటి తపనతో ఉన్నారు. కానీ ఏదైతే ఒకే దానికోసం కొన్నాళ్ళు ఎన్నికలు కూడా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏమైనప్పుడు కూడా ఒకదాని యొక్క ఎన్నికల ప్రభావం దాని మీద పడేటువంటి అవకాశం చాలా దగ్గరలో ఉంది. ఏదైతే 2026లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు, ఈ గెలుపులు తర్వాత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది. సర్ అనేటువంటి విషయాలు కానివ్వండి, ఇంకా కొన్ని కొత్త మార్పులు తీసుకురాబోతుంది. దానికి అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయాలు కానివ్వండి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇటు పక్క చూసుకుంటే నీళ్ల వివాదం కానివ్వండి, పక్క రాష్ట్రాలతో ఉన్నటువంటి వివాదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2026 కత్తి మీద సాములాగా ఉంది ప్రభుత్వ పరిస్థితి. ప్రతిదీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అక్కడ కొంతవరకు తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రయోజనాలకు ఆధారంగానే ఉండాలి. కానీ ఏమాత్రం అన్బ్యాలెన్స్గా ఉన్నా సరే, ఏమాత్రం ఇటు ఎక్కడో కొంత గత పరిచయాల దృష్ట్యా కొంత ఏమాత్రం తగ్గినా వెంటనే ప్రతిపక్షాలు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్తున్నప్పటికీ కూడా తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఏ విధంగా ఉండాలంటే చాలా పారదర్శకతగా ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇటు పక్క నీళ్ల విషయంలో వచ్చేటప్పటికి ఈ ఎన్నికల విషయంలో కూడా చాలా ముందస్తుగానే దానికి సంబంధించి ప్రణాళికలు గీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యేటట్టే ఉండాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సర్రైతే ఏదైతే ఉందో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే వ్యతిరేకిస్తూ ఉంది. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే రా అని పిలుస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, దానివల్ల ఎంతవరకు దాదాపుగా 50 లక్షల ఓట్ల వరకు పోయేటువంటి ప్రమాదం ఉంది తెలంగాణలో అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ విషయంలో ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకునేది, ఇటు పక్క చూస్తే హైడ్రా విషయంలో కూడా దూకుడుగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా అన్ని విషయాలు 2026కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కత్తి మీద సామాన్య చెప్పుకోవాలి. తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పటికే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అంతర్గతంగా తీసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తీసుకున్నప్పటికీ కూడా ఇటు పక్క మళ్ళీ ఈ క్యాబినెట్ విస్తరణ పనులు కూడా ఈ 2026లో అవునన్నా కాదన్నా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆల్రెడీ ఇప్పటికే 2-3 సంబంధించిన మంత్రిత్వ శాఖలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలు మళ్ళీ అంతర్గత పోర్లు ఉంటాయి. ఈ విధంగా ఏమైనప్పుడు కూడా ఈ సంవత్సరం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా చాకచక్యంగా తీసుకుంటే కానీ ముందడుగు వేయలేని పరిస్థితి. మొదటి నుంచి రేవంత్ రెడ్డి అదేవిధంగా లాక్కొస్తున్నారు పార్టీని. ఇటు పక్క కేంద్రంలో ఉన్నటువంటి హైకమాండ్ని చూసుకుంటే అక్కడ సంతృప్తి చెందుతూ వాళ్ళకు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పంపిస్తూ తీసుకుంటూ ఇటు పక్క నిర్ణయాలు తీసుకునే విషయాల్లో రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాల్లో అదేం లేదు హైకమాండ్ నిర్ణయమే అంటూ అక్కడ ఒక రకమైనటువంటి మైండ్ సెట్తో గేమ్లు ఆడుతూ కొంతవరకు బాగానే జాగ్రత్తగా లాక్కొని వస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇటీవలి కాలంలో దాదాపు రేవంత్ రెడ్డి ఎక్కడో కొంత స్తబ్దత ఉన్నటువంటి వాతావరణం నుంచి మళ్ళీ కొంత మైలేజ్గా తీసుకొచ్చినటువంటి వాటితో అయితే వాస్తవం. అంటే ఈ మధ్యన జరిగిన కొన్ని చిన్న సన్నివేశాలైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఎక్కువగా రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో సెర్చ్ చేస్తే తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మళ్ళీ హైలైట్ అయ్యి కొంతవరకు పాజిటివ్ దృక్పథంతోనే పబ్లిక్లోకి ఉన్నారు. కొన్ని ఏదైతే ఇటు బిస్వాల్ పోటీలకు సంబంధించి హైదరాబాద్లో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఏర్పాటు చేసింది కానివ్వండి, ఇటు పక్క మెస్సీతో ఫుట్బాల్ కానివ్వండి, ఇక ఇటీవలి కాలంలో జరిగినటువంటి అనేక పెట్టుబడిదారుల ఆహ్వానాలకు సంబంధించిన కానివ్వండి, ఈ విధంగా సంబంధించినటువంటి కార్యక్రమాలతో ఎక్కడో చోట కొంతవరకు ఏదో ఒక విషయంలో అది మంచి చెడైన దానికంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏదో ఒక కార్యక్రమాల్లో అయితే రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో బాగా వార్తల్లో నిలవటం వల్ల కొంతవరకు హడావుడి అయితే కనబడుతుంది తెలంగాణ రాజకీయాల్లో. అతను ప్రధానంగా ఏంటంటే ఈ వరుసగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఒక్కసారి కొంతవరకు పార్టీ ఒకసారి దన ఏదో ఒక కార్యక్రమంలో అయిపోవటం వల్ల పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోర్లు
పార్టీలో ఉన్న వర్గపోర్లు కూడా తొందరగా ఇప్పుడు నోరెత్తడానికి రేవంత్ రెడ్డి మీద కొంతవరకు ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. అంతవరకు అయితే సక్సెస్ అయ్యాడు. కాదు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, ఈ తెలంగాణ సంబంధించినటువంటి జల వివాదాలకు సంబంధించి ఏదైతే ఉందో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో ఉందో, ఇప్పుడు ఆ విషయంలో చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వైసీపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో అటు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది, ఇటు పక్క చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్కి చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అట్ సేమ్ టైము ఇటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ పీపీపీలు ఇస్తూ ప్రజెంటేషన్లు ఇస్తూ పుంజుకుంటూ జరిగినటువంటి ఏదైతే జల వివాదాలు ఉన్నాయో దాన్ని ఒక్కసారిగా యూటర్న్ చేయడానికి అంటే టర్న్ చేస్తుంది దాన్ని. ఎందుకంటే మొన్నటిదాకా ఈ నీటి వివాదాల్లో 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మరణ శాసనం రాసింది, తెలంగాణ ప్రజలకు జీవితంలో కోలుకునే దెబ్బ కొట్టింది, చాలా మోసం చేసిందంటూ చెప్పుకొస్తూ ఈ బనకచర్ల విషయం లేవనెత్తిన కాడి నుంచి రేవంత్ రెడ్డి ఒక్కటే అటాక్ చేయడం బీఆర్ఎస్ మీద మనం చూస్తూ ఉన్నాం. అక్కడెక్కడో కొంత డైనమాలో పడ్డారు విషయం. ఎందుకంటే వాళ్ళ సొంత ఇటు పక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇటు పక్క ఉన్నటువంటి తన తలనొప్పులతో బీఆర్ఎస్ పార్టీ ఈ బనకచర్ల విషయంలో కూడా ఎక్కడో కొంత డైనమాలో పడింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి జగన్తో ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా, అపెక్స్లో ఇచ్చినటువంటి ప్రామిసుల దృష్ట్యా, దానికి తోడు రాయలసీమని రత్నాలసీమ చేస్తానని అక్కడికి అతిథిగా వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కానివ్వండి, ఏదైతేనే కొంచెం డైనమాలో పడింది బీఆర్ఎస్ పార్టీ ఈ నీళ్ల విషయంలో. పదే ఒకటికి 10 సార్లు నొక్కి రేవంత్ రెడ్డి చెప్పడం కూడా కరడు శాసనం రాసింది నీళ్ల విషయంలో. ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ నీళ్ల విషయంలోనే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఎంత ఘోరం చేసింది, మోసం చేసిందంటూ పదే ఒక మూకుడు దుంపుడుగా మీడియా ముందు చెప్పేటప్పటికీ కొంతవరకు కోలుకోలేనిటువంటి రికవర్ కానిటువంటి విషయంలో బీఆర్ఎస్ కనబడింది. ఆ తర్వాత ఎప్పుడైతే హరీష్ రావు దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ ఎక్కడిక్కడ జరిగినటువంటి జల వివాదాలకు సంబంధించి ఏ విధంగా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ముందుకెళ్ళింది, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో కొంతవరకు మెతక వైఖరి చేస్తూ ఉంది. బనకచర్ల విషయంలో కూడా పదే చెప్పటం వల్లే ఆ నిద్రలో నుంచి ఒక్కసారి లేచిందే తప్ప అప్పటి వరకు సోయలేదు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాల్సినటువంటి పనులన్నీ చాప కింద నీరులాగా చేసుకుంటూ వెళ్తూ ఉంది. తెలంగాణకి అయితే భారీ నష్టం కలుగుతూ ఉంది. కానీ ఆ విషయంలో మాత్రం మనము లేవనెత్తితే కానీ లేచేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. మనమే బల్లెం గుజ్జి లేపి వాడిని బనకచర్ల విషయంలో తీసుకెళ్లి ఇచ్చేస్తే ఈ రోజున బనకచర్ల విషయంలో మేమేదో విజయం సాధించామని చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటూ పదే హరీష్ రావు చెప్తున్నారు. ఇటువల్ల చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కూడా బనకచర్ల కంటే ఘోరమైన నష్టం జరగబోతా ఉంది తెలంగాణ రాష్ట్రానికి, దానికంటే ఇది ఇంకా డేంజర్ అంటూ మళ్ళీ ఒక్కసారిగా హరీష్ రావు లేవనెత్తంగానే మళ్ళీ ఒక్కసారిగా కోలుకొని దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ ప్రజెంటేషన్లు ఇవ్వటం, ఇలా పదే హరీష్ రావు అయితే వాళ్ళకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడనే చెప్పుకోవాలి ఈ నీళ్ల విషయంలో. ఎందుకంటే ఇది చూడటానికి చాలా మందికి అర్థం కాని సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా చాలా దానికి సంబంధించినట్టు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు చెప్తే ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. అవునా నిజంగా నా పక్క రాష్ట్రం ఈ విధంగా మోసం చేస్తుందా, తెలంగాణ రాష్ట్రం నీళ్లు దోచేసుకుంటుందా, ఇలా కొంతవరకు అనుకుంటూ ఉంటారు. కానీ చాలా లోతుగా వెళ్తే దానికి సంబంధించినటువంటి లెక్కలు, టీఎంసీ లెక్కలు, అసలు కృష్ణా జల వివాదాల్లో ఈ గోదావరి జల వివాదాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదం ఏంది, అసలు రాసుకున్న ఒప్పందాలు ఏంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఎందుకు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలియకుండా చాప్ కింద నీరులో ఎందుకు ముందుకు వెళ్తా ఉంది, అసలు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు పదే చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అడ్డుకోవద్దు అంటూ విన్నవించుకుంటున్నారు, అసలు రాయలసీమ దగ్గర ఏం మాట్లాడారు, రాయలసీమ విషయంలో ఎందుకు ఈ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ఎందుకు ఈరోజు వైసీపీ అటాక్ చేస్తుంది, ఇవన్నీ కూడా కొంతమంది సామాన్య ప్రజలు అర్థం కాకపోవచ్చేమో. కానీ ఇది మాత్రం భవిష్యత్తుకు భావితరాలకు మాత్రం ఈరోజు తీసుకున్నటువంటి ఏదైతే ఈ రాజకీయ చదరంగంలో లేకపోతే రాజకీయ ఉన్నటువంటి పరిచయాల్లో ఏమాత్రం కొంతవరకు ఏమాత్రం లూజ్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండరు, ఏ పార్టీ శాశ్వతంగా ఉండదు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఇంత పెద్ద నష్టం జరిగిందా అనేటువంటి నష్టం భవిష్యత్తులో ప్రజలు అనుభవిస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎన్ని రాజకీయ గేమ్లు ఆడినా, ఏమున్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా నడవాలి. అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే. దీనికి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఫేవర్గా ఉన్న పరిచయాలను వాడుకుంటూ సరే అని మెతక వైఖరి కనుక ప్రదర్శిస్తే మాత్రం అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో మోసం చేస్తుందని కాదు, ఏ రాష్ట్రమైనా అటైనా ఇటైనా మెతక వైఖరి కనుక ఉంటే మాత్రం భవిష్యత్తులో నష్టపోయేది మాత్రం ఆ రాష్ట్ర ప్రజలే. దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ జీవితాంతం చెప్పుకోలేనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ హయాంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం జీవితాంతం ఆ చెడ్డ పేరుతో ఉండాల్సి వచ్చింది. కాబట్టి
ఈ విషయంలో మాత్రం చాలా రూల్గా పకడ్బందీగా అనేక మంది అధికారులు దానికి సంబంధించినటువంటి విభాగాలు ఎక్కడ జల వివాదాలకు సంబంధించి గతంలో ఏం చెప్పుకున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రామిసులు ఏమున్నాయి, దాన్ని ఏం మాట్లాడుకున్నారు, అవన్నీ కూడా చాలా పకడ్బందీగా వెళ్ళాలి. ఎప్పటికప్పుడు ఈ వివాదాలు అయితే సమస్య పోయేలా కనబట్టలేదు. దీనికంటే ఒక పరిష్కార మార్గం కేంద్రం సంబంధించినటువంటి జలశాఖ మంత్రి దాని ఆధ్వర్యంలో కూర్చొని దీనికి ఒక కేంద్రం కూడా ఈ సమస్యలో ఇన్వాల్వ్ అయిపోయి రెండు రాష్ట్రాల ప్రజల సమస్యకు సంబంధించింది కాబట్టి తను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్య పరిష్కార దిశగా ముందుకెళ్తే కానీ ఈ సమస్యల నుంచి బయటపడేలా లేదు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు. ఎందుకంటే రోజు రోజుకు చెప్పుకున్నంత ఈజీగా లేదు. ఇటు పక్క రేవంత్ రెడ్డి, ఇటు పక్క చూస్తే చంద్రబాబు మాటల్లో ఉన్నటువంటి పదునైనటువంటి వ్యాఖ్యలు నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటాయా, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్నటువంటి పాత పరిచయాల మీద ఎక్కడో కొంతవరకు మౌనం దాల్చుతారా, దీనికి సంబంధించి ఏం జరుగుద్ది? ఇటు పక్క చూస్తే బీఆర్ఎస్ పార్టీ అయితే వెంటబడతా ఉంది. ఇటు పక్క పానమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, నీళ్ల విషయంలో కానివ్వండి, ఎందుకు గతంలో అపెక్స్ విషయంలో ఎందుకు ఒప్పుకున్నారు, ఇంతవరకే చాలని కేసీఆర్ ఎందుకు అన్నారు అనేటువంటి విషయాన్ని ఇటు పక్క హరీష్ రావు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, అసలు ఏం జరిగింది వాస్తవాలనే విషయాన్ని. కానీ వీళ్ళు చూస్తేనేమో జగన్తో ఉన్న పరిచయాల దృష్ట్యా తెలంగాణని ద్రోహం చేశారంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ విధంగా ప్రతి విషయంలో అంశంలో కూడా ముందుకెళ్తూ ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే వివాదాలు పరిష్కారం అవుతాయి అన్నటువంటి విషయాన్ని కూడా కేంద్రం నుంచి చెప్తున్నటువంటి విషయం. గతంలో కూడా ఇదే విషయంలో బనకచల్ల విషయంలో కూర్చొని మాట్లాడుకున్నారు అన్నారే కానీ అసలు ఆ టాపికే రాలేదంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. తర్వాత ఏదైతేనే కేంద్రం ఎంటర్ అయిన తర్వాత కొంతవరకు బనకచల్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కొంచెం వెనక్కి తగ్గిందని చెప్పుకోవాలి. కాదు, దాన్ని సీక్రెట్గా జరగాల్సినటువంటి ప్రాజెక్టులు జరుగుతూనే ఉన్నాయి, కట్టడాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పోలవరం చూస్తే 2027 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తూ ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్తా ఉంటే ఈ విషయం వచ్చేటప్పటికి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది చాలా డేంజర్ అంటూ ఇటు పక్క జరగాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ జరిగిపోతూ ఉందంటూ ఇటు పక్క హరీష్ రావు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరి రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యము, దీంట్లో మొహమాటాలు ఏముండవు. ఈరోజు మళ్ళీ 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి ఏ పార్టీ అధికారంలో ఉండిద్దో ఏ పార్టీ ఉండదో కాబట్టి చెప్పలేం. కాబట్టి రేపటి రోజున దీనికి సంబంధించినటువంటి ఈరోజు ఏమాత్రం మెతక వైఖరి అనుభవించినా రేపు భవిష్యత్తులో అనుభవించేది మాత్రం రాష్ట్ర ప్రజలే. కాబట్టి ఈ విషయాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూర్చొని మాట్లాడుకుని సమస్య పరిష్కార దిశగా మళ్ళీ భవిష్యత్తులో భావితరాల్లో మళ్ళీ ముందు భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి అధికారం ఏ పార్టీ ఉన్నా ఏ ముఖ్యమంత్రులను కూడా దీన్ని మళ్ళీ ఇంకొకసారి తలనొప్పిగా లేకుండా ఒకేసారి ఇటు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏతో మంచి ఫేవర్ ఉంది, ఎన్డీఏ పార్టీలో భాగస్వామ్యం కాబట్టి ఇదే మంచి అవకాశం. దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం కేంద్రంతో సఖ్యతగా ఉంది కాబట్టి ఇటు పక్క అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం 100 సార్లు రేవంత్ రెడ్డి మోడీని పెద్దన్న పాత్ర పోషించి అడుగుతాను, నేను వెళ్తాను, రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం, 4 సార్లు కాదు అవసరం 400 సార్లు కలుస్తానని చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి. కాబట్టి అవకాశం ఉంది, ఇప్పుడు మంచి అవకాశం. కేంద్రం యొక్క ఇన్వాల్వ్మెంట్తో సమస్యను పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ ఇలాంటి వాతావరణం మళ్ళీ రాదు, రేపు భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు. కాబట్టి ఈ సమయంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక పరిష్కార దిశగా ముందుకెళ్తే దాదాపుగా భవిష్యత్తులో తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి వివాదాలు లేకుండా చాలా చక్కగా పరిపాలన చేసుకునే సౌలభ్యాన్ని మాత్రం చేసుకునే అవకాశం ఈ తరుణంలో మాత్రమే ఉంది. కాబట్టి ఇటువంటి అనేక రకాలైనటువంటి రాజకీయ ధోరణి 2026లో కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యేటువంటి సమస్యల్లో ఇది కనబడుతూ ఉంది. తర్వాత పట్టణాభివృద్ధికి పెద్దపీట, పెండింగ్ ప్రతిపాదనకు సర్కార్ ఆమోదం, తాజాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 10 కోట్ల విడుదల. ఇది టీపీసీ సమావేశంలో జరిగిన విషయంలో సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు. తర్వాత ఏదైతే మున్సిపాలిటీ పురపోర్లోనూ పూర్తి మెజార్టీ రావాలి అంటూ చెప్పారో అదేవిధంగా మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. కాబట్టి మంత్రులను వెంటపడాలి, ఆ గ్రామాలని ఆ నియోజకవర్గాల్ని డెవలప్ చేసుకోవడానికి అవసరమైతే మంత్రులు వెంట పడి ఎవరైతే వర్క్ చేయించుకుంటారో వాళ్లే ప్రజల్లో ఉంటారు, వాళ్లే నిజమైన ప్రజాప్రతినిధులుగా ఉంటారు. భవిష్యత్తులో వాళ్లే ప్రజల ముందుకెళ్ళి ఓటు అడిగేటువంటి హక్కు కూడా వాళ్ళకే కలిగి ఉండిద్ది అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని చెబితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మన మాట వింటున్నారు, లేదంటే ఫుట్బాల్ ఆట చూసేందుకు పాస్ కూడా రాదు. తర్వాత కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లు తిరుగుతూ జీరాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామ సభల తీర్మానాలు ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహణ. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి జీరాంజీ చట్టాన్ని ప్రతి పల్లెకు గడపకు వివరించాలనేటువంటి విషయాన్ని ఈ నెల 20 నుంచి 30 దాకా గ్రామ సభల్లో
దీని గురించి ప్రస్తావన ఇది తీసుకురావాలనే విషయాన్ని కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది టీపీసీసీ సమావేశంలో. అదేవిధంగా ఫిబ్రవరి 3 నుంచి రోజుకు ఉమ్మడి జిల్లాల్లో సభ ములుగు సభకు సోనియా లేదంటే రాహుల్, ఖర్గే, ప్రియాంక. టీపీసీసీ విస్తృత భేటీలో రేవంత్. ఏదైతే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ప్రతి రోజుకు ఒకటి ఉమ్మడి జిల్లాలో సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీని ప్రారంభంలో మాత్రం ఎవరైనా రావచ్చు, రాహుల్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీ కానీ, ఖర్గే కానీ, ఈ విషయాన్ని చెప్తుండటం జరిగింది. ముందు నుంచి సోనియా గాంధీ వస్తారనే ప్రచారం జరిగింది కాదు. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితులు అంతగా బాగలేవు కాబట్టి ఒకవేళ దానికోసమైనా పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉందనిపిస్తుంది చూస్తుంటే. రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ ఈ సభకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గడిచిన 2 ఏళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం రేపటి కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజార్టీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, రాష్ట్రంలోని ఏ గల్లీలో అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. స్థానిక సంస్థలపై పట్టు ఉంటేనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలు తిరగలుగుతారు, వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకు ఉన్నటువంటి గ్రామ సమస్యలు కానివ్వండి, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానివ్వండి, ఏదైనా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కార దిశగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల కోసం వాళ్ళు పదే అవసరమైతే వచ్చి మంత్రుల చేత వర్క్ చేయించుకుంటారో రేపటి రోజున కూడా వాళ్లే ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. వాళ్లే ప్రజల్లో మమేకమవుతారు, ప్రజలు కూడా వాళ్ళనే ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతసేపటికి హైదరాబాద్లోని కూర్చోవటం కాదు, వెళ్ళండి, పబ్లిక్లో ఉండండి, మీ యొక్క నియోజకవర్గాల్లో తిరగండి, ప్రజలతో ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాల వారీగా ప్రతి మండలానికి ఒక్కో రోజు కేటాయించేసి ఆ మండలాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజలతో వినతుల్లో తీసుకుని ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్ళండి. అవసరమైతే 1-4 సార్లైనా సరే నన్ను కలవండి. ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు మాత్రం వెంటబడి పనిచేయించుకోండి, అప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మన అధికారంలో ఉన్నాం కాబట్టి మన మాట వింటున్నారు ప్రజలు. మన అధికారం లేకపోతే మనల్ని ఎవరు ఆశీర్వదించారు, కనీసం మాట్లాడరు. కాబట్టి మనకు ఈ రోజున ఈ ఏదైతే ప్రజలను మనల్ని ఆశీర్వదించారు అంటే మనకు అధికారం ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు మన మాట వింటున్నారు. కాబట్టి ఒక్కసారి అది గుర్తు చేసుకోండి. అధికారం లేకపోతే ఎలా ఉండేదో పరిస్థితి. కాబట్టి మళ్ళీ మనం ఇంకా 8 ఏళ్ళు అధికారంలో ఉండాలంటే ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఉంటాం. వచ్చే ఎన్నికలు కూడా మనమే గెలుస్తాం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 8 ఏళ్ళు ఇంకా పరిపాలించేది. అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారో వాళ్ళకే నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి వెళ్ళండి, పబ్లిక్లో వర్క్ చేయండి. మళ్ళీ వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా మళ్ళీ మనం ఏదైతే జరిగినాయో ఉప ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఏ విధంగా అయితే ప్రజలు మనల్ని ఆశీర్వదించారో ఇక వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనమే జెండా ఎగరేయాలి. ఏమాత్రం దీని గురించి అశ్రద్ధ చేసినా సరే, మన మున్సిపాలిటీ వచ్చినా రాకపోయినా మన ఎమ్మెల్యే సీట్ ఓడదు కదా, మన మంత్రి పదవి ఏం పోదు కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణులు మాత్రం ఉంటే మాత్రం పార్టీ గురించి చాలా సీరియస్గా ఉన్నది తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి ఈ విషయంలో గెలిపించుకొని రావాలి. 100 అయినా 106 అయినా ఆయా శాఖ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సమన్వయంగా పనిచేసుకుంటూ మున్సిపాలిటీని మాత్రం దాదాపుగా ఎక్కడ ఏమాత్రం మిస్ కానికుండా దానికి సంబంధించి మాత్రం అన్నీ మనమే గెలవాలి. ఆ దిశగా ముందులో అడగాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతి గల్లీలో అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ధైర్యంగా అడగొచ్చు, మనం ధైర్యంగా ముందుకు వెళ్దాం అనేటువంటి విషయాన్ని అయితే చాలా గట్టిగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం వీటి పక్క ఎక్కడికక్కడ మంత్రులు కానివ్వండి, ఇటుపక్క ఆ శాఖ నియోజకవర్గ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్గా నిర్ణయం తీసుకొని ఈ మున్సిపాలిటీలో మాత్రం ముందుకెళ్లాలనే ఆలోచనతో అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్న విషయం నిన్న టీవీ సమావేశంలో అర్థమవుతుంది. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకొని మనం విశ్లేషణకి వెళ్దాం. ఈలోపు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం మనం.